హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. టుడేస్ రెసిపీ క్రీమీ వైట్ పాస్తా. చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా బౌల్లో వాటర్ పోసుకుని 1/2 స్పూన్ సాల్ట్, ఆయిల్ వేసుకుని పాస్తా కూడా వేసుకుని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ప్యాన్లో 1 స్పూన్ బటర్ వేసుకుని బటర్ వేడిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, టమాటో ఇవి కూడా స్లైసెస్గా కట్ చేసుకుని 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పెప్పర్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న వాటిని తీసుకుని వేరే సపరేట్గా పెట్టుకోండి. 2 స్పూన్స్ బటర్ వేడి చేసుకోవాలి. బటర్ మొత్తం వేడైన తర్వాత 4 స్పూన్స్ మైదా యాడ్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా మైదాని కలుపుతూనే ఉండాలి. ఇలా కలర్ మారి మైదా అంతా దగ్గరికి వచ్చిన తర్వాత 2 స్పూన్స్ మైదాకి 4 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా ఎక్కడ లంప్స్ లేకుండా తిప్పుకొని కలుపుకోవాలి. పాలు పూర్తిగా మరిగిపోయి 2-3 పొంగులు రావాలి. ఇందులో 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. పాలన్నీ చిక్కపడే వరకు కలుపుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పెప్పర్ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కడ అడుగు పట్టకుండా అంతా తిక్కుగా అయ్యి దగ్గరికి వచ్చే వరకు కలుపుకుని ఉడకపెట్టుకున్న పాస్తా, కుక్డ్ వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఇందులో వేసుకోవాలి. అన్నీ కలిసేలా కలుపుకోవాలి. చివరిగా ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుని అన్నీ కలుపుకుంటే మన క్రీమీ పాస్తా రెడీ. చాలా ఎమ్మీగా ఉంటుంది. బ్రెడ్తో కానీ నాన్స్తో కానీ ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.